తారకరత్న చనిపోవడం నందమూరి కుటుంబానికి ఒక కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే తన అన్నయ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే తారకరత్న పెద్ద కూతురైతే తండ్రి ఇక లేరు అని తెలిసి కుమిలిపోతోంది. ఇక బాలకృష్ణ అయితే తారకరత్న కుటుంబ బాధ్యత తన భుజాన వేసుకున్నారు. అయితే తారకరత్న చనిపోయిన ఇన్నాళ్లకు తన గదిలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మేం చెప్పబోయే కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. తారకరత్నకి కుటుంబం పట్ల, చుట్టూ ఉన్న మనుషుల పట్ల మంచి అభిప్రాయం ఉంది. తారకరత్న భార్య పేరు అలేఖ్యారెడ్డి. తారకరత్నకు నిషిక, రియా ఇద్దరు కూతుర్లు, తనయ్ రామ్ అనే కొడుకు ఉన్నారు. తారకరత్నకు తన పెద్ద కూతురు నిషిక అంటే చాలా ఇష్టమట. అందుకే తన పెద్ద కూతురిని విదేశాల్లో చదివించకుండా హైదరాబాద్లోనే చదివిస్తున్నాడు తారకరత్న. దాదాపు నెల రోజులు మృత్యుతో పోరాడిన తారకరత్న 2023 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. బాలకృష్ణ ఎన్టీఆర్తో కలిసి నటించాలన్న కోరిక తీరకుండానే మరణించారు. అయితే తారకరత్న మరణం అనంతరం ఆయన గదిని శుభ్రం చేస్తున్న పనిమనిషికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి. అయితే ఆ పనిమనిషి వాటిని సేకరించి తారకరత్న పెద్ద కూతురికిచ్చింది. వాటిని చూసిన నిషిక కన్నీటి పర్యంతమైపోయింది. అదేంటి అంటే, నిషిక పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే తాను నాన్నకి ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చిందో, ఏవైతే తాను ఫొటోస్ తీసుకున్నాడో, ఇవన్నీ ఒక చెక్కపెట్టెలో భద్రంగా దాచుకున్నారు తారకరత్న. నా జీవితంలో మరపురాని సంఘటన నీవే తల్లి అని దానిమీద రాసిపెట్టుకున్నారంట తారకరత్న. దాన్ని చూసిన నిషిక తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. చిన్న కూతురు కంటే పెద్ద కూతురంటే తారకరత్నకు ఎంతో ఇష్టం. ఎందుకంటే నిషికలో తన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తన పెద్ద కూతురు కూడా తనలాగానే ఆలోచిస్తుంది అని తన తోటి నటీనటులతో పాటు ఎంతో మందికి చెప్పేవారంట తారకరత్న. ఏది ఏమైనా తారకరత్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని మీరనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో RIP అని రాయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.